హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టాన్. నేను అర్జున్ మహాదేవ్. ఈరోజు గతం నేర్పిన ముచ్చట్లల్లా ఒక వీడియో చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్నా. ఈ ప్లేస్ శ్రీనగర్లో దాల్ లేక్, ప్రఖ్యాత దాల్ లేక్. వెనుకల హిమాలయాలు, ముందు హిమాలయాలు, మధ్యలో నీళ్లు. నేను ఇవాళ చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూస్తారో వాళ్ళతో ఏ బంధం కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎవరన్నా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఎవరన్నా మిమ్మల్ని గదిరించి మాట్లాడుతున్నా, ఎవరన్నా చులకన చేసి మాట్లాడుతున్నా, ఒకసారి ఆలోచించండి. వాళ్లకు వాళ్ళ జీవితంలో మీరు ఒక అన్నెసెసరీ పార్ట్, అంటే ఒక వేస్ట్ పీస్, రైట్? వాళ్ళ జీవితంలో మీరు ఒక వేస్ట్ పీస్ అయినప్పుడు వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకొని పాట్లాడాలి? నేను చాలా మంది దగ్గర చూసిన ఇది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇంత దారుణంగా, హీనంగా చూస్తున్నప్పుడు వాళ్ళతో రిలేషన్ ఎందుకు? చాలా మంది ఎట్లా ఉంటారంటే, మోమాటానికి పోయి కడుపు తెచ్చుకుంటారు అని అంటారు చూడు మన పెద్దోళ్ళు. నిజమే కదా. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది అది. అరే ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ ఎవడికి ఏం లేదు. నీతో అవసరం ఉందా, వాడు నీతో మాట్లాడతాడు. నీతో అవసరమే లేదా, వాడు నీతో ఎందుకు మాట్లాడతాడు? అన్నదమ్ముళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా ఇక్కడ ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా మాట్లాడట్లేదు. ఇట్లా అంటున్నా కదా. కొంచెం చల్లగుంది, కొంచెం అంటే ఓకే. ఈవినింగ్ అవుతుంది కదా. భూతల స్వర్గం అని అంటారు కదా ఈ ప్లేస్ ని. ఎందుకంటారు తెలుసా? మహర్షి కశ్యపుడి వల్ల. ఇక్కడ ఉన్నంత తపో శక్తి ఎక్కడ లేదు అని అంటారు. అండ్ మీకు సీరియస్ గా చెప్పనా, ఇక్కడ ఉన్నంత స్వార్థం ఎక్కడ లేదు. ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్, నేను ఇక్కడ ఈ వారం రోజులుగా, 10 రోజులుగా ఇక్కడ నేను చూసిన ఆ వాతావరణమే. ఇక్కడ ఎవరినైనా చూడు, వాడితో నీకేమన్నా అవసరం ఉందా మాట్లాడు, వాడితో నీకేం అవసరం లేదా చాలా దొబ్బేయి. ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ ఇక్కడ నేను చూసిన ఆ పరిస్థితులే. ఇక్కడ ఎవరికి ఏం కారు, ఎవరికి ఏం కారు. ఇమాజిన్, ఒకరు మీతో మాట్లాడుతున్నారు అంటే ఆలోచించాలి. ఇక్కడ పరిస్థితి చెప్తున్నా నేను. ఎవరన్నా సడన్ గా వచ్చి, దేవ్ నువ్వు నీళ్లు తాగుని ఎవరన్నా బాటిల్ ఇచ్చిరు అనుకోండి, ఎవరన్నా మనకు వాటర్ తాగమని ఇచ్చిండంటే మన నుంచి ఏదైనా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే. నేను ఒక అతనితో మాట్లాడుతూ ఎందుకు ఇట్లా ఉంటారు అని అంటే, ఇక్కడ లేనాదేనా ఈ బాత్. అర్థమైందా? నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇచ్చిపుచ్చుకోవడమే జీవితమైనప్పుడు దీన్ని అమ్మ పరిస్థితి. ఇక్కడ ఎవరికి ఎవడున్నాడు? ఇక్కడనే కాదు భయం, మన సైడ్ లేదురా. ఇక్కడ కొంచెం ఎక్కున్నారు అంతే. అందం ముసుగుల రాక్షసత్వం ఉన్నది ఇలా. మన సైడ్ ఏమన్నా లేదా? ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. నేనేమంటా అంటే, మోమాటానికి పోయి కడుపు తెచ్చుకోకండి అని ఎందుకన్నా నాకంటే రీజన్, ఎక్కడైనా పరిస్థితి ఏదన్నా కావచ్చు, మీరు ఎవరిని నెత్తినెక్కించుకొని రెస్పెక్ట్ ఇచ్చేంత అర్హులు ఎవ్వరు లేడు. వాళ్ళ ప్రతిదీ మీరు కడగాల్సిన అవసరం లేదు, వాళ్ళ ప్రతిదీ మీరు భరించాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే, మీ బతుకుని దిగజార్చుకుని వాళ్ళని ఎక్కువ చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఏ వీడియోకి ప్లాన్ చేయను, మనసుకి అనిపించిందే చెప్తున్నా. ర్యాండమ్ వీడియోస్. గుర్తుపెట్టుకోండి, గట్టిగా గుర్తుపెట్టుకోండి. చాకిరీ చేయకండి ఎవరికి. వాడు దోస్తా మీకు కనీస గౌరవం ఇస్తున్నాడా, చలో వాడితో ఉండొచ్చు. గర్ల్ ఫ్రెండా నీకు రెస్పెక్ట్ ఇస్తుందా, ఓకే. బాయ్ ఫ్రెండా నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా, ఓకే. భార్య, భర్త కనీసం ఒకరికి ఒకరు గౌరవిస్తున్నారా లేదా? ఒకరికొకరు గౌరవించినప్పుడు మీకు రిలేషన్స్ ఎందుకు అయ్యా? అసలు మీకు రిలేషన్స్ ఎందుకు? ఒకరి మీద ఒకరికి గౌరవం లేనప్పుడు, ఒకరి మీద ఒకరు కేవలం డిపెండెన్సీ ఇచ్చి పుచ్చుకునే విధానమే ఉన్నప్పుడు మీకు
మీకు ఇది తప్ప ఏమీ లేదు అసలు. ఇమాజిన్ చేయండి, ఏ రిలేషన్స్ కైనా కావలసిన కనీస ధర్మం గౌరవించడం. అందుకే ఒక బంధంలో ఉండాలి అంటే, ఒకరి కోసం బతకాలి అంటే మీరు కంపల్సరీ పాటించాల్సిన కనీసం గౌరవించడం. తల్లిదండ్రి, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెండ్లు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, భార్యాభర్తలు వగైరా వగైరా, ఫలానా డింకానా, అందరూ ఎవరైనా కనీస ధర్మం గౌరవించడం. మీరు ఒకరినొకరు గౌరవం లేకుండా, ఓడు ఎవడన్నా కానీ, గురువు కానీ ఓడు ఎవడన్నా ఒకరికొకరు గౌరవించడమే లేకపోయి ఉన్నప్పుడు ఎందుకు మీకు ఈ బంధాలు, ఎందుకు మీకు ఈ నటనలు? దీని అమ్మ జీవితం నటనలనే బతుకుతున్నారుగా. మనం ముందర ఒకలాగా, మనం లేనప్పుడు ఇంకోలాగా, ఇదో బతుక. ఇట్లాంటి బతుకు బతకడం ఎందుకు? మోసం చేస్తూ బతికే బతుకు కన్నా మూసుకొని ఊరేసుకోవడం ఎంత మంచిది కదా. మీరే చెప్పండి, ఒకరిని మోసం చేస్తూ బతుకుతున్నారు అని అంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఏం చేసిరు, ఈరోజు ఎంతమందిని హార్ట్ చేసిండ్రు, ఎంతమంది వల్ల మీరు హార్ట్ అయ్యారా, ఇట్లాంటివన్నీ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇట్లాంటివన్నీ ఆలోచన చేస్తే ఈ ముసుగు, దాన్ని ఏమంటారు, ఈ మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునే సీన్ ఉండదు. ఒకరిని మనం అంటున్నామంటే వాని వల్ల మనం బాధపడి అన్నాయి ఉండాలి, లేకపోతే మనం వాడిని చులకన చేస్తూ అన్నాయి ఉండాలి. ఒకడు మనల్ని అంటున్నాడంటే వాడు మనల్ని చులకన చేస్తూ అన్నాయి ఉండాలి, వాడికి మనతో అవసరం లేకుండా అన్నాయి ఉండాలి. ఒకసారి ఆలోచించండి, అవసరానికేనా రిలేషన్, అవసరానికేనా బంధాలు? దీని అమ్మ జీవితం అవసరానికే బంధం అని అంటే ఆ బంధానికి విలువైందబ్బా. ఎవడన్నా మీకు కసరించుకున్నట్టు మాట్లాడిండ్రు అనుకో, మనతో అక్కర్లేదబ్బా, అవసరమే లేదు. వాడు కసరించుకుంటే మనం ఎందుకు భరించాలరా భాయ్? అమ్మా నాయన నా ఏమన్నా భరించను, ఇంకే అమ్మా నాన్న అయితే భరించాలి, తప్పదు. ఎందుకంటే మనల్ని కన్నారు కదా, కన్నారు, పెంచిండ్రు, పెద్ద చేసిరు. ఇమాజిన్, మనల్ని పెద్ద చేసిరు, వాళ్ళు ఎంత కష్టపడి ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక మాట అంటే పడడంలో తప్పేం లేదు. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్నంత వరకే, వాళ్ళు పోయిన తర్వాత ఆ లోటు ఎవ్వరు తీర్చలేరు. మనం ఎంత మందితో ఎంత బాగా ఉండాలనుకున్నా కూడా మన పక్కనున్న ముండా కొడుకులు మనల్ని అవసరానికే చూస్తారు. వాళ్ళ అవసరం తీరిపోయిందా, చలో సరులే ఎన్నో అనుకుంటామని అంటారు కదా, అట్లా అవుతుంది. అందుకే ఎవరిని అంత ఈజీగా నమ్మకండి, ఎవరిని అంత ఈజీగా వదిలేయకండి. బంధాన్ని పట్టుకొని ఉంటేనే విలువ. హర హర మహాదేవ్.